యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని కూడా ప్రైవేటైజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఇండికేషన్స్ ఇచ్చారు. ఇన్ ద రీసెంట్ బడ్జెట్ సెషన్ ద యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇండికేటెడ్ ఇట్స్ ఇంటెన్షన్ టు ప్రైవేటైజ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ ద కంట్రీ. ఎలా అయితే మనకి రీసెంట్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరిగిందో అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని కూడా ప్రైవేటైజ్ చేయడానికి ప్లాన్ ఉన్నట్టు ఇండికేషన్ ఇచ్చారు. దీనికి సంబంధించి what are the facts and how far privatization is good for the economy, how far the privatization will fetch the progress of India అనేది మనం డిస్కస్ చేద్దాం. బేసిక్గా అది చెప్పే ముందు ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి సంబంధించి ప్రైవేటైజేషన్ ఇష్యూ వచ్చింది. అట్ ద సేమ్ టైం మనందరికీ తెలుసు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేది గవర్నమెంట్ బ్యాంక్స్ మనకి ఇండియాలోనే నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ జరగడం వల్ల ఇండియన్ ఎకానమీ అనేది మొత్తం చేంజ్ అయింది. మనకి నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ జరిగే ముందు దాదాపుగా ఉన్న మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్ ఎక్సెప్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఎప్పుడైతే మనకి నేషనలైజేషన్ జరిగిందో ఇట్ హ్యాస్ ట్రెమెండస్లీ చేంజ్డ్ ద ఇండియాస్ ఎకానమీ. ఎందుకు అలా జరిగిందో చెప్పే ముందు మన అందరికీ తెలుసు 1969లో 14 బ్యాంక్స్ వర్ నేషనలైజ్డ్. అలాగే 1980కి వచ్చేటప్పటికి ఇంకొక 6 బ్యాంక్స్ కూడా నేషనలైజ్ అయ్యాయి. అంటే ఎప్పుడైతే మనకి బ్యాంకింగ్ సెక్టార్లో ఇటువంటి రిఫార్మ్స్ జరిగాయో దానివల్ల మనకి ఎలా హెల్ప్ అయిందంటే ఎప్పుడు కూడా లెట్ us అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్ ఎంటిటీ అండ్ ప్రైవేట్ ఎంటిటీ. రీసెంట్గా జరిగిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా ద సేమ్ థింగ్ ఈజ్ అప్లికబుల్ టు అండర్స్టాండ్. ఎకానమీలో జనరల్గా మనం డిఫైన్ చేస్తాము సోషలిస్ట్ క్యాపిటలిస్ట్ అంటాం. సోషలిస్ట్ ఎకానమీలో మనకి గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది. అంటే మోస్ట్లీ ద ఎంటిటీస్ విల్ బి ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. అదే క్యాపిటలిస్ట్లో మనకి ప్రైవేట్ సెక్టార్ ప్రైవేట్ పీపుల్ యొక్క పవర్ ఎక్కువ ఉంటుంది. అయితే బ్యాంకింగ్ సెక్టర్ ఎప్పుడైతే మనకి నేషనలైజ్ జరిగిందో అది ఎకానమీకి ఎలా హెల్ప్ అయిందో తెలుసుకోవాలి. ఎప్పుడైనా కూడా బ్యాంకింగ్ సెక్టర్ ఎప్పుడైతే పూర్తిగా గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిందో ఇట్ హెల్ప్డ్ బేసికల్లీ ఇన్ విచ్ వే, ఎప్పుడైతే మనకి ప్రైవేట్ సెక్టార్ కంట్రోల్లో ఉన్న బ్యాంకింగ్ సెక్టర్ అనేది ప్రైవేట్ పీపుల్ కంట్రోల్ నుంచి గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిందో గవర్నమెంట్ మోటో ఎప్పుడు కూడా సర్వీస్ టు ద పీపుల్ ఉండాలి, అదే ఉంటుంది, అదే ఉండాలి. వెరాస్ ప్రైవేట్ పార్టీ ఎప్పుడు కూడా దే డూ ద బిజినెస్ ఫర్ వాట్, బిజినెస్ అంటేనే దే రన్ ద బిజినెస్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రాఫిట్. సో హియర్ ద మెయిన్ డిఫరెన్స్ టు అండర్స్టాండ్ ఈస్ క్యాపిటలిస్ట్ మార్కెట్లో ప్రాఫిట్ ఒకటే టార్గెట్ ఉంటుంది. దట్ ఈస్ వై క్యాపిటలిస్ట్ మార్కెట్ ఈజ్ ప్రాఫిట్ ఓరియంటెడ్ అంటారు. వెరాస్ సోషలిస్ట్ మార్కెట్ ఈజ్ సర్వీస్ ఓరియంటెడ్. గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రాఫిట్ కంటే ఫస్ట్ ప్రయారిటీ సర్వీస్కి ఇస్తుంది. ప్రైవేట్ పార్టీ ప్రైవేట్ బిజినెస్ ప్రైవేట్ ఎంటిటీ ఫస్ట్ ప్రయారిటీ ప్రాఫిట్కి ఇస్తుంది, తర్వాత సర్వీస్కి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ఎప్పుడైతే మనకి రీసెంట్గా సిఎస్ఆర్ వచ్చిందో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక కంపల్సరీగా మారిందో దెన్ లాట్ ఆఫ్ ప్రైవేట్ ఎంటిటీస్ ఆల్సో ఆర్ గెటింగ్ ఇన్ టు సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ సర్వీస్. బట్ జనరల్గా గవర్నమెంట్ ఎప్పుడు కూడా ప్రైమరీ మోటో వచ్చి సర్వీస్. ప్రైవేట్ ఎంటిటీ ఎప్పుడు బిజినెస్ చూసుకుంటుంది, ప్రాఫిట్ చూసుకుంటుంది. దట్ ఈస్ అ నేచర్, వీ కాంట్ డినై ద ఫ్యాక్ట్ అండ్ ఇట్ ఈస్ నాట్ రాంగ్. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్, దట్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ టు వర్క్. సో బ్యాంకింగ్ సెక్టర్ ఎప్పుడైతే మనకి నేషనలైజేషన్ జరిగిందో అది ఎలా హెల్ప్ అయిందంటే ఇందాకే చెప్పినట్టు ఎప్పుడైతే గవర్నమెంట్ మోటో సర్వీస్ అవుతుందో ఇండియాకి కావాల్సిన మెయిన్ సపోర్ట్ అంతా కూడా గవర్నమెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. ఎలా? అగ్రికల్చర్. అప్పటిదాకా బ్యాంక్స్ అగ్రికల్చరల్ లోన్స్ ఇవ్వడానికి 1-10 సార్లు ఆలోచించావు, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే ప్రాఫిట్ ఎక్కువ రాదు, అసలు ప్రాఫిట్ వస్తుందా రాదా, ఆ లోన్ తీసుకున్న ఫార్మర్ అసలు అమౌంట్ వెనక్కి తిరిగి కట్టగలదా లేదా, వాళ్ళు హెసిటేట్ చేస్తారు. ఎప్పుడైతే గవర్నమెంట్ బ్యాంక్స్ నేషనలైజ్ చేసిందో అగ్రికల్చర్కి ఫస్ట్ ప్రయారిటీ, దాని ప్రయారిటీ సెక్టర్ అంటాం, అగ్రికల్చర్కి చాలా సపోర్ట్ చేసింది. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఎప్పుడైతే బ్యాంక్స్ నేషనలైజ్ చేసిందో బ్యాంక్స్ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఎలా మారింది అంటే టు సపోర్ట్ ద పోర్, టు హెల్ప్ ద పోర్లా మారింది. ఈక్విటబుల్ రీజనల్ గ్రోత్ అని కూడా అంటాం దాన్ని మనం. అంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఈక్విటబుల్ రీజనల్ గ్రోత్ని బ్యాలెన్స్ చేసుకుంటుంది. ప్రైవేట్ ఎంటిటీకి అది ఉండదు. ప్రైవేట్ ఎంటిటీకి ఎక్కడ బిజినెస్ బాగుంటే అక్కడికి వాళ్ళు వెళ్ళిపోతారు, ఎక్కడ బిజినెస్ ఎక్కువ ఫోకస్ చేస్తే ప్రాఫిట్ వస్తుందో అదే ఫోకస్ చేస్తారు, మిగిలిన ఏరియాస్ని ఫోకస్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఉండదు. కానీ నేను చెప్పినట్టు గవర్నమెంట్కి ఎప్పుడైతే సర్వీస్ మోటో అవుతుందో గవర్నమెంట్ ఈక్విటబుల్ రీజనల్ గ్రోత్ని బ్యాలెన్స్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనందరికీ తెలుసు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డేటా. మనకి 1969లో తీసుకుంటే మనకి రూరల్ బ్యాంక్స్ 1833 ఉన్నాయి. అదే 1995కి వచ్చేటప్పటికి రూరల్ బ్యాంక్స్
మోర్ దాన్ 33,000 బ్యాంక్స్ వచ్చాయి. రూరల్ బ్యాంక్స్ అంటే డెఫినెట్గా అగ్రికల్చరల్ సపోర్ట్ ఇవ్వడానికి రూరల్ ఏరియాస్లో సెటప్ చేసిన బ్యాంక్స్. వాళ్ళ ప్రయారిటీ సెక్టర్ అగ్రికల్చర్ అయిపోతుంది. సో దిస్ డేటా ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ how important nationalization of banks and how much crucial role that nationalization of nationalization of banks played in the Indian banking sector. అందుకే అంటారు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మనం వెహికల్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీగా పిలుస్తాం. అంతేకాకుండా వి కాల్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ట్రస్టీస్ ఆఫ్ పీపుల్స్ సేవింగ్స్. ట్రస్టీస్ ఆఫ్ పీపుల్స్ సేవింగ్స్. ఇప్పటికీ కామన్ మ్యాన్ వుడ్ బి వెరీ మచ్ preferring to save his money in a government bank rather than a private bank, because the public sector banks today are usually considered the trustees of people's saving. ఇక వర్కింగ్ కండిషన్స్కి వచ్చేటప్పటికి ఎస్ వీ కాంట్ డినై ద ఫ్యాక్ట్ దట్ ప్రైవేట్ entities do much far better job than government sector. When it comes to the working conditions or services, private sector no way is at par with the government sector. 100 times ఎక్కువ వాళ్ళ productivity performance ఉండొచ్చు. But what a government has to also make sure is whether they are able to balance the both capitalist as well as the socialist. దీనికి సంబంధించి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లాస్లో ఉన్నాయి అంటే కాదు. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దే ఆర్ మేకింగ్ ఏ కన్సిడరబుల్ ప్రాఫిట్ ఈవెన్ టుడే. మనకి 2019 to 20 ఆ 1 yearలో తీసుకుంటే 2019 to 20లో ది కన్సిడరబుల్ ఆపరేషనల్ ప్రాఫిట్ అంట అది అప్రాక్సిమేట్లీ 1,74,000 crores ఉంది ఇన్ ద ఇయర్ 2019 to 20. అదే 2018 to 19 తీసుకుంటే ఇట్ వాజ్ 1,49,000 అరౌండ్ క్రోర్స్ ఉంది. అంటే 1,49,000 నుంచి 1,74,000కి చాలా ఇంక్రీజ్ అయింది. అంటే దే ఆర్ డూయింగ్ ఏ వండర్ఫుల్, దే ఆర్ మేకింగ్ వండర్ఫుల్ ప్రాఫిట్స్. బట్ స్టిల్ వై గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు focus more on disinvestment or privatization is a debatable issue. Whether today we talk about the public sector banks or the very recent approval of the central government of India to privatize the VIZAG steel plant, there is a major argument from a majority of the sector of the people who say that we agree that because of certain reasons the VIZAG steel plant is in loss, but if possible try to merge that with SAIL rather than completely putting that in the hands of a private party, that to a foreign party. But the government says disinvestment is a policy. In the coming days also, whether the steel plant is in profit or whether the steel plant is in loss, that is not bothering us. We have decided to increase our disinvestment policies and వాళ్ళు క్లియర్గా అనౌన్స్ చేసేసారు. అయితే just as a common man, what we should understand the difference between the socialist and capitalist. Socialist basically focuses on services, whereas capitalist primary target is to make huge profits. When we talk about the security, of course, when as long as the entity is in the control of government, there is a 100% security, which is not as much as in a private sector. When we talk about the working conditions or the services provided to the customer, yes, there is no doubt private entities do a very good job. But the problem is when we talk about this banking sector, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ని మళ్ళీ ఒకప్పుడు ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్గా ఉన్న వాటిని నేషనలైజ్ చేసి మళ్ళీ ఇప్పుడు వాటిని ప్రైవేట్ ఎంటిటీస్ చేతులు పెట్టడం అనేది ఎంతవరకు, హౌ డు యూ కాల్ ఇట్ ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పేసి అపోజిషన్ పార్టీస్ ఆల్రెడీ క్వశ్చన్ చేస్తున్నారు. హౌ డు యూ కాల్ ఇట్ ఆత్మనిర్భర్ భారత్ అని క్వశ్చన్ చేస్తున్నారు. లేదు ఒకవేళ ఎన్పిఎస్ గురించి మనం మాట్లాడాలంటే, నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్ గురించి మనం మాట్లాడాలంటే, నాన్ పెర్ఫార్మింగ్ ఎసెట్స్ ప్రైవేట్ ఎంటిటీస్లో కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ద ప్రైవేట్ ఎంటిటీస్ ఆల్సో ఇన్కర్ దిస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. దానికోసం ఆల్రెడీ మనకి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టీ కోడ్ కూడా ఒకటి మనం ఇనాక్ట్ చేసుకోవడం జరిగింది. బట్ యాజ్ ఫార్ యాజ్ ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ప్రైవేటైజేషన్ ఈస్ కన్సర్న్, హౌ ఫార్ దిస్ విల్ బి వెరీ మచ్ helping the country's economy is what the government has to still clearly put the things to the people. But as a common man, which is the better option? Both have the advantages and both have the disadvantages. Let us discuss more of the privatization of public entities in the upcoming videos, because not only public sector banks have the indication to be privatized, there are a lot more entities already indirectly hinted by the government to be privatized. So we will get into more and more details of the pros and cons of privatization
of public entities in our upcoming videos. But this video is particularly about public sector banks might be also privatized, is what the indication given by the government of India in the recent session. Let us see the future ahead.